అందరికీ నమస్తే అండి. మా నర్సాపురం విసనపేట మండలం ఎన్టీఆర్ డిస్టిక్ పసుపేట రంగారావు గారు నర్సాపురం ఏది కూడా నిన్న సాయంత్రం వీధి కుక్కల దాడిలో ఈయన కాలు చూసారా ఎంత దారుణంగా 2 అంగుళాలు లోతుగా ఇటువైపు కూడా దాడి చేసి కింద పడేసి మరీ కరగడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ కుక్కలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. సుప్రీంకోర్టు కూడా మొన్న కుక్కల్ని అంతరించాలని చెప్పేసి అనకుండా కనపడకుండా చేయమని చెప్పేసి అంది. దానికి జంతు ప్రేమికులు కొందరు వచ్చేసి అడ్డుపడటం జరిగింది. ఈ కుక్కల వలన ఎంతోమంది చనిపోతున్నారు. నిన్నగా మొన్న కూడా చూసాం తెలంగాణలో. తర్వాత కబడ్డీ ప్లేయర్ ఒక ఆవిడకి కరిచేసి ర్యాబీస్ సోకి ఆవిడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ కుక్కల్ని అంతరించకపోతే మనిషి మనుగడ కూడా చాలా ప్రమాదకరంగా ఏర్పడే పరిస్థితి ఉంది. వీటికి తగిన చర్య తీసుకోవాలంటే ఈ సంక్షేమ పథకాలతో పాటుగా ఈ కుక్కలను కూడా అరికట్టాలి. నైట్ టైం కూడా బైక్ మీద వెళ్తుంటే సడన్గా వచ్చేసి అటాక్ చేస్తున్నాయి. చాలామంది కింద పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అలాగే కోతుల వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది. ఎక్కడ చూసినా కోతులు కుక్కల వల్ల, పైన కోతులు కింద కుక్కలు, వీటి వల్ల చాలా మనుగడ చాలా ప్రశ్నార్థంగా మారిపోయింది. ఏ వ్యవసాయం చేసే పొజిషన్ లేదు. ఈ కోతులను కూడా అరికట్టి అని ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకుంటున్నాం. కోతులు కుక్కలు ఉన్నంతకాలం కూడా ప్రజలు సుఖంగా ఉండలేరు. వీటిని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఏదో ఒకటి చేసి వీటిని అరికట్టకపోతే ముందు మనం ఒకసారి చెప్పాం మా అరటి తోట గురించి. వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఉండరు. వ్యవసాయం ప్రశ్నార్థంగా మారిపోతే మనం తినాల్సి అవి తినేస్తున్నాయి. మనం ఏం తింటాం, మరి జనాలు ఏం తింటారు? ఈ సంక్షేమ పథకాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి గట్టిగా. ఏంటంటే ఈ సబ్సిడీలు ఇచ్చే ఎన్ని రోజులని ఇది అందరికీ కావాల్సిన పని. ఇది కుక్కలు కోతులు కూడా వెంటనే నిర్మూలించి అర్జెంటుగా దీనికి ఒక బిల్లు ప్రవేశపెట్టేసి కాంట్రాక్టర్ని పెట్టండి. అవసరం అయితే కాంట్రాక్టర్ కోతికి ఎంత కుక్క ఎంత అని చెప్పేసి మీరు టెండర్లు కలవండి, పిలిస్తే వాళ్ళు వచ్చేసుకొని ఈ కోతులు కుక్కలు కూడా అంతరించకపోతే చాలా ప్రమాదం అనమాట. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది మొన్న. దీనికి అడ్డుపడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అది ఎవరింట్లో కలిపితే వాళ్ళకి తెలిసింది బాధ. మనకి బాగానే ఉంటాం, నాకు జంతువులు అంటే ఇష్టమే, కానీ మా ఇంట్లో జరగబట్టి నేను ఇలా ఉన్నా. ఎదరోడికి ఏమైనా హాని జరిగినప్పుడు బాధపడేది వాళ్ళు, మనం కాదు. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే సక్రమమైన చర్యలు తీసుకొని ఈ కోతుల్ని కుక్కల్ని అరికట్టాలని చెప్పేసి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.